పెద్దపల్లికి వెళ్తాం, అక్కడి నుంచి కొండపోచమ్మకి వెళ్తాం. సో ఈ బ్లాగ్లో అవన్నీ వస్తాయి. వాయిస్ ఓవర్ ఇచ్చిన దాంట్లో ఫస్ట్ అయితే ఏం కాదు, బ్లాగ్ అట్లనే వస్తుంది కదా, మనం ఏం మాట్లాడుకుంటున్నాం అనేదే కదా బ్లాగ్ ఆగేది తీస్తాం, తినేది తీస్తాం, వాడేది తీస్తాం, అది తీస్తాం. ఫైనల్లీ ఫ్యామిలీ అంతా కనిపిస్తారనమాట. ఈవెన్ మొన్న చూసారు కాబట్టి మేము నలుగురం కనిపిస్తాం. ఇప్పుడు మేము నలుగురే కాకుండా ఇంకెంతమంది ఉన్నారో మీకు చూపిస్తాం. అంటే మేమే చూసుకోవాలి కాబట్టి మీరే చూడండి. వీళ్ళిద్దరు అక్క చెల్లెలు, ఇలా పెద్దవారు చిన్నవారు. పెద్ద ఆమె పర్పుల్ కలర్ చీర ఆమె, ఈమెనేమో చెల్లె, ఈమె చిన్న చెల్లె. వీళ్ళందరూ వండుకోరు. ఈమె పెద్ద కూతురు, ఈమె పెద్ద కూతురు, ఈమె వండుకుంది. అండ్ చిన్న కూతురు ఆడ వండుకుంది. ఆమెకి 2 పిల్లలు అటుపక్క, ఒక పిల్లగాడికి ఒక పిల్ల ఇటు పక్క వండుకున్నారు. మా లగేజ్ చూపి. వీళ్ళంతా మా అబ్బాయిల గ్యాంగ్. ఉన్న 4 ఒక అన్న మొత్తంలో 4 అబ్బాయిల ఫ్రెండ్స్. అలా ఫస్ట్, సెకండ్, థర్డ్, అంటే మా అన్న వాళ్ళ మాకు ఆడుతున్నారు కదా, ఆ అన్న వాళ్ళ వైఫ్ ఆమె. ఒక్క వదిన. ఇంకా పైన మా లగేజెస్, కింద కూడా మా లగేజ్. ఇదంతా అల్లుళ్ళు ఎక్కడ ఉన్నారు. అక్కడ ఒక అల్లుడు ఉన్నాడు, మా అమ్మ వెనకాల ఇంకొక అల్లుడు ఉన్నాడు. కనిపిస్తలేడు ప్రెసెంట్. వీళ్ళైతే ఇట్లా వండుకున్నారు ఇంతసేపు. ఈ ఆంటీ మా పెద్దమ్మ ఫ్రెండ్. మా మమ్మీకి కొద్దిసేపు అయినాక ఫ్రెండ్ అవుతుంది. ఆంటీ 3 పిల్లలు వాళ్ళు. ఆ 3 పిల్లలు 2 పిల్లలు వచ్చారు. ఆ అంకుల్ హస్బెండ్ అవుతాడు. హాయ్ చెప్పు మా యూట్యూబ్ ఛానల్లో. హాయ్ చెప్పు. సబ్స్క్రైబ్ చేసుకోమని కామెంట్ చేయండి. ఎలా ఉందో చెప్పండి. మక్క సన్నగా మక్క సన్నగా ఇంతసేపు ఆడి వండుకోరు వీళ్ళందరూ. మళ్ళీ చూపిస్తాం మేము ఏం చేస్తాం అనేది, అడిగిపోయినాక చూపిస్తాం. అప్పటికి సీ యూ, టాటా, బాయ్ బాయ్. ప్లేస్ అయిపోతుంది. ఐలాండ్కి వచ్చినాం, ఫ్రెష్ అయినాం, బోనాలు చేసినారు. బోనాలు కూడా దర్శనానికి తట్టా బుట్టా. నెక్స్ట్ అంతా బిల్లం బెల్లం డబ్బుల వేలం దేవుళ్ళు. ఏది ఈమె చెత్తకుండ వీడియో లెక్క. అందరు చెత్తకుండలే వీడియో చక్కరాలే. నాకు ముఖానికి అంతా ఫ్లాట్ ఉంది. మాట్లాడు ఆంటీ. అట పిచ్చి పిచ్చి తీసి పెట్టద్దు. బ్లాగ్లో పెట్టనీకే, బ్లాగ్లో పెట్టనీకే. అమ్మో బాగుంది. వచ్చిందా వచ్చిందా బొట్టే. సో ఇక్కడ మేము బోనాలు అండ్ వడి బియ్యం మల్లన్న స్వామికి సమర్పించడానికి అన్ని రెడీ చేసేసుకున్నాము. ఇది వచ్చి సైలెంట్ మల్లన్న దగ్గర. సో ఇక్కడ చెల్లికి పెద్దమ్మకి
దేవుడు వస్తాడనమాట. సో వాళ్ళకి ఆహ్వానిస్తున్నారు డోల్ తోటి. సో అది దీంట్లో కంటిన్యూషన్ చూడండి. సో ఇక్కడ వచ్చేసి మేము దర్శనం కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము ఫొటోస్ దిగడానికి వెయిట్ చేస్తున్నాం. అందరు వస్తే ఒకటేసారి ఫొటోస్ దిగుదాము అని చెప్పేసి. సో ఫొటోస్ దిగాక అండ్ జాతర అన్నాక అన్నీ అవైలబుల్లో ఉంటాయి కదా. సో ఇవన్నీ తిరగడానికి వచ్చాము. తిరుగుకుంటూ నేను అవి ఇంకా పండ్లు అండ్ బన్నీ నలుగురం శివాని వదిలేసి వాళ్ళందరిది తప్పించుకొని దొంగతనంగా వచ్చి మేము ఇక్కడ బోనాలు చూసుకుంటూ అవన్నీ రంగుల రత్నాలు అవన్నీ అంటారు కదా. సో అవన్నీ చూసుకుంటూ అన్నం తినకుండా గడ్డి తింటూ ఎంజాయ్ చేసి అంటే చూసి ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట. సో చూడండి, ఏవి ఎక్కలేదు కానీ చూసి హ్యాపీగా ఫీల్ అయినాం. అండ్ ఇక్కడ వచ్చేసి ఇంకా నెక్స్ట్ మేము కొమరల్లికి వచ్చాం. మిడ్ నైట్ వచ్చి మేము స్టే చేయడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాం. టెంట్ అదంతా కడుతూ కొమరల్లికి వచ్చేసాం. ఒక నైట్ కూడా గడిచిపోయింది. స్నానం చేసుకొని అన్నీ మంచిగా తినేసి అది చీర కట్టుకుంటుంది అనిపిస్తుంది. ఇవన్నీ చెప్పు చెప్పు హాయ్ చెప్పు. ఇప్పుడు హాయ్ చెప్పు. ఒక వేస్ట్ పిల్ల నువ్వు మాటలు ఆపి చెయ్యి అంటుండు. ఎవరు చూడరా, మనమే చూసుకుంటాం. ఏ బాగా చూస్తాడంట. మా వేషాలన్నీ మా బావ చూస్తాడంట. నవీన్ బాబుకి శనార్థులు నమస్కారం అండి. మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాం బావగారు. మేమైతే ఇక్కడ క్షేమంగా ఉన్నాం. రేపు కలుస్తాం కాబట్టి మిమ్మల్ని. రేపు కాదు, ఎల్లుండి. ఎల్లుండి వస్తుందా? ఎల్లుండి వస్తారంట. మీరు మిమ్మల్ని కూడా చూపించేస్తాం మీ టీవీలో. చెప్పు. మా గురువు గారి దగ్గర నేర్చుకున్న విద్య అండి. నేర్చుకొని చేసుకుంటా పోతూ ఉన్నా. మీ గురువు పేరేంటి? నవీన్ కుమార్. అయ్యా ఆమె గురువు ఆయననే కదా మరి. నేను ఎన్నేళ్ళు అవ్వాలని అని అనుకోను. ఇదంతా చెత్త. నేను అందరికీ చెప్పనా, చెప్తాదే భయమేముంది. మొత్తం అది డీసీఎం అనుకుంటారా లేకపోతే లగేజ్ హ్యాంగర్ అనుకుంటారా తెలియదు కానీ అంత చెత్త. ఇది టెంట్ హౌస్. ఇంకా ఇదంతా తినే సామాన్. ఈడొక వేస్ట్ ఫెలో. ఇంకొకటి ఆడ వండుకుంది. జరుగు బాగానే. ఈడ వండుకుంది ఇంకోడు. అంతే, మళ్ళా పోయేటప్పుడు చూపిస్తాం. మా గ్యాంగ్ కి పెద్ద లీడర్ ఈమెనే. హాయ్ చెప్పు పెద్దమ్మా. తొక్కలంట.
కొత్తగా యాడ్ అయింది గ్రూప్ లోకి ఈమె. సో ఇక్కడ వచ్చేసి అక్క ఫస్ట్ టైం బండారు పెట్టుకుంది, బండారి సమర్పిస్తాను మొక్కుకుంది. సో అది ఎలా ఏంటి అనేది పెద్దమ్మ ఇంకా పిన్ని చెప్తున్నారు. ఆమె చేస్తుంది అక్కడ, మంచిగా మొక్కుకొని పెట్టు అది ఇది అని అంటున్నారు. అండ్ ఇంకా దర్శనానికి వెళ్ళడానికి మేము బడి బియ్యము బండారి ఇదంతా ప్రిపేర్ చేసుకుంటున్నాము. సో దాంట్లో ఏమేమి పెడతాము అంటే బండారి అంటే పసుపు అండ్ తమలపాకులు 2, ఒక కుడక అండ్ ఖర్జూర అండ్ షెల్ అంటే టవల్ టైప్కి ఒకటి, అంతే. ఇవి పెట్టి దాంట్లో మంచిగా మొక్కుకుంటాము. అంటే ఏదన్నా కోరుకుంటాం కదా, ఇప్పుడు మొక్కుబళ్ళు అంటాం కదా, అలా మొక్కుకుంటాం అన్నమాట. అండ్ కూరమీసాలు కూడా చూపిస్తుంది ఇందులో వీడియోలో ఏమేమి పెట్టాము అనేది ఒకసారి క్లియర్గా అనిపిస్తుంది చూడండి. ఇక్కడ వచ్చేసి బండారి, కుడక, ఆకులు అండ్ ఖర్జూర అండ్ కూరమీసాలు ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఇంకా మేము దర్శనానికి స్టార్ట్ అవుతామన్నమాట. ఇక్కడేమో మా ఇక్కడ మా తేజ ఆల్ సెట్ అన్నమాట. సో బండారి అండ్ బడి బియ్యాలన్నీ తాళాలు కొట్టింది ఇచ్చిండు. ప్రవీణ్ మామ బియ్యం పోసిన కాడ పైసలు ఏమన్నాడు? అవు బియ్యం పోసినాడు, నిన్న పోసిన పైసలు అయిపోయి ఎంత ఇచ్చిండు చెప్పు. 300 మొత్తం నేను పోయి గల్లలేసి వచ్చినాక ఇస్తావా? అరే ఇరా. సో ఇక్కడ అన్నీ ఏమంటారు ఇందాక మేము ప్రిపేర్ చేసుకున్నాం కదా బండారి అండ్ వడి బియ్యాలు, అవన్నీ టెంపుల్కి తీసుకెళ్తున్నాం. సో దర్శనానికి వెళ్తున్నాం. సో నేనే పెట్టిన అన్నీ అలా వాళ్ళ టెత్తులలో ఎవరికి ఏంటి అనేది నేను మా అక్క అవన్నీ వాళ్ళ తలపైన పెడుతున్నాము. సో అది అన్నమాట. బై ద వై నా డ్రెస్ బాగుంది కదా, నాకు నచ్చింది నా డ్రెస్. అండ్ మేమందరం ఎల్లో కావాలని వేసుకున్నాం. యాక్చువల్గా నా ప్లాన్ వేరే ఉండే, బట్ అడిగి పోయినాక అది భయం వేసింది అలా చేయాలి అంటే. ఇంకా సరే అని చెప్పేసి సైలెంట్ అయిపోయా. బట్ తర్వాత ఆబ్వియస్గా ఇక్కడ ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని అండ్ జాతరకు చూడండి ఎంతమంది వచ్చారు. దర్శనం అయిపోయాక జస్ట్ అలా ఒకసారి తిరుగుదామని చెప్పేసి వచ్చాము. అంటే వేరే వాళ్ళది చూద్దాము అని చెప్పి, ఇంకా జాతర అంటే తెలియదు ఏముంది. సో అలా ఒక లుక్ ఇద్దామని వేరే వాళ్ళది వచ్చాము చూడడానికి జాతరని. సో ఆ క్లిప్పింగ్స్ ఇక్కడ.
అండ్ దీని తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఏం చేసాం అనేది కంటిన్యూషన్లో ఉంటుంది. చూడండి అసలు ఎంత జనాలు. చూడండి గాయ్స్, మా మమ్మీ వాళ్ళు బెల్లం కట్ట తేలేదని హ్యాండ్ తో చేస్తున్నారు. ఇది ఇప్పుడే ఇవన్నీ హ్యాండ్ తో చేసినాయి. ఇవన్నీ హ్యాండ్ మేకింగ్ ప్రొడక్ట్స్. ఇది పూరిలా లేదు, గులాబ్ జామ్ లా ఉంది. అది పూరి కాదు. ఈమె థర్డ్, ఇంకో ఈమె థర్డ్, ఈమె ఫోర్త్, నేను ఫిఫ్త్. ఆడున్నది మా ఆయన, ఆడున్నది మా అందరికి ఒక్కతే కోడలు, ఇంకో అత్త. ఇగో ఇది మా పెద్ద వద్దే, అది చిన్న వద్దే, ఇంకో అత్తే పోయింది అక్కడ. ముగ్గురు అత్తగారులకు ముద్దుల కోడలు ఆమెనే చూస్తారు. ముద్దుల కోడలు కాదు, ముగ్గురు అద్దలను ఆడిపిస్తుంది. ఒక మూలకు కూర్చోబెడతాది, ఒక మూలకు కూర్చోబెట్టేస్తారు మా కోడలు. ఫ్యూచర్ హోటల్ పెట్టుకోవాలని డిసైడ్ అయ్యింది. మా అల్లుడు హోటల్ పెట్టిస్తాడంట. ఆల్రెడీ మిర్చి వేసింది, కూడా నేర్చుకుంటే హోటల్ డిసైడ్ అయితే ఈమెనేమో తిని పెడతాది అని చేసే రకం కాదు. శివాని ఈమైతే తిన్న తల కూడా మేమే తీయాలి, ఏం చేస్తాను అనదు. ఏదన్నా అని నాకు కింద కూర్చుంటానికి రాదు అని చెప్తారు. ఇప్పుడు కూడా బ్యాక్ పైన కూర్చుంది. ఇక ఇప్పుడైనా బ్యాక్ పైన కూర్చుంది. అంతే ఫ్రెండ్స్ మనం. ఇక ఈమెన్నదా, ఈమె కొత్త పెళ్లి కూతురంట. మళ్ళా 1 year అయితే మేము రాను, ఏమి చెయ్యను, మీరే ట్రైనింగ్ తీసుకోర్రి అని చెప్తుంది. ఏం చేసలేదు. మళ్ళా హస్బెండ్ వచ్చినాక మరి చేస్తాడంట. నెక్స్ట్ ఇయర్ అప్పుడు కూడా ప్రతి సంవత్సరం అదే డైలాగ్ కొడుతుంది సార్. ఈసారి ఆశీర్వదించాడు, కొంచెం పెళ్ళి అయ్యేటట్టు. మా వంటలు చూపిస్తా, మా వంటలు చూపిస్తా. ఈయన అన్న, ఈయన మా అన్న. ఇక కుకింగ్ మాస్టర్. ఇట్లాంటి కుకింగ్ మాస్టర్ తీసుకోండి. కొత్తిమీర గిత్తిమీర సాఫ్ చేయకుండా నాకు అడిగిన దాంట్లో వేసేసింది రైట్ కలుపుతూనే ఉంది. చాలా మంచి గిరాకు వస్తుంది మీకు. టేస్ట్ బాగుంటది అట్లా వేస్తుంది. బయటకు వచ్చి ఇట్లా ఎంజాయ్ చేస్తే బాగుంటది. ఏం చేస్తున్నారు వాళ్ళ నాకు టేస్ట్ చేయాలా? ఇప్పుడు పూరి కర్రీ బేసన్. వీళ్ళిద్దరు వేస్ట్ ఫెలోస్. ఆలుగడ్డ లేదా? పూరి తిననికనే లేచిర్రు. 4 ఆలుగడ్డలు వేయద్దా? ఇప్పుడు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. పేరుపేనా అయ్యో నా అక్క బిడ్యాని ఎల్లమ్మ నువ్వు ఎడవంగా వచ్చిండా వంగా వచ్చిండా ఇంతమంది రోజున మామా అయ్యో
మానమ్మ పది ఎందుగా పాలించి సాధిన కన్న తల్లి గోగన రాదు సంకాలెత్తుకున్నగాయ్ కన్న తల్లి గోగన రాదు విద్యాని కన్నాన విద్యాయ్ విద్యాని రాత కట్టిన అయ్యో ఏడమ్మ ఏడమ్మ తొమ్మదోడ కోన విద్య దారి దోడ కోన విద్య విద్యానకు విద్య ఉన్నదని అయ్యో నాకు కన్నోడున్నాడు నా బిడ్డ పిల్లలున్నారు అయ్యో అనుకోనే మానమ్మ అగోతవ తప్పి వస్తుందా అగోతని తప్పి అగోతవైకి అగోతునే ఇక చక్కటి సర్గరోగ వెళ్ళిపోయింది కదా తల్లి కదమ్మ ఏడి ఏడమ్మ ఏడమ్మ అమ్మ మేనంత కొడుకేమో అగో ఏడా అగో ఏడా ఏసు అగో ఎనకన్నా నా మేనదే ఉన్నది అగో అంటారా రాయేసు అయ్యో వస్తుందో అబ్బాయి వదిలే నీ నెట్టి పోతున్నా వదిలే వచ్చతో వాదుడాకు నా మేనంత కొడుకొచ్చే అగో అనుకోని శ్రీరాత నువ్వు సంబోరా పడుతీవి నువ్వు సంతోషపడుతీవి ఏడి ఏడమో ఏడమో ఏడ అంటారే నీకు చెల్లి జాతరలా గడపారాగనుకున్నా కన్నా తండ్రి సత్యనారాయణ అగో సంబోరా పడుకుంటా అయ్యో నీ పేరే వెచ్చండు అయ్యో అయ్యా నీ పొద్దు గుడికిండు కన్నా తండ్రి సత్యనారాయణ అయ్యో అయ్యో ఎలగన్నా విద్యా విద్యా భావాని నువ్వు ఎడవాకోన విద్య అయ్యో బాబు నీ సత్యనారాయణ కానీ ఇక్కడ వచ్చేసి మా పెద్దమ్మకి బియ్యం పోస్తున్నారు మా వదిన మా అన్న. సో అమ్మకి అంటే ఎవ్రీ ఇయర్ మా పెద్దమ్మకి అండ్ మా గుణబాబాయ్కి మా గుణబాబాయ్కి రాలేదు. సో మేము అక్కడికి వెళ్ళి పోసేసి వచ్చాము. ఆయన వేరే రూమ్ దగ్గర ఉండే అక్కడికి వెళ్ళి పోయడానికి వెళ్తాము. ఇక్కడేమో నేను రెడీ అవుతున్నా. సో వీళ్ళేమో బియ్యం పోస్తున్నారు మా పెద్దమ్మకి అండ్ మా నాన్నమ్మకి. వీళ్ళకి బియ్యం పోస్తాం అనమాట, వడి బియ్యాలు పోస్తాము దేవుడు వచ్చే వాళ్ళకి, అంటే మొక్కు పట్టి పోసుకుంటాం. సో ఇక్కడ ఎవ్రీ ఇయర్ మా పెద్దమ్మకి మా అన్న వదిన అయితే బియ్యం పోస్తారు. మా ఇంట్లో మా చెల్లికి పోసేసి వచ్చాము. ఇక్కడ పెద్దమ్మకి పోస్తున్నారు. నేను రెడీ అవుతున్నా. నేను రెడీ అయితే మా బాబాయ్ దగ్గరికి వెళ్ళి మా బాబాయ్కి కూడా మేము పోసి రావడానికి వెళ్తామన్నమాట. దీని తర్వాత అంటే ఈ మధ్యలోనే జరుగుతున్నప్పుడే వెళ్తాం మేము అక్కడికి. ఇంకా బియ్యం ప్రాసెస్ అయిపోయాక బూనాలు ఎక్కిస్తున్నాం. సో మేము ఈ గ్యాప్లో
మా బాబాయ్ దగ్గరికి వెళ్ళేసి వచ్చాను, బియ్యం పోసేసి వచ్చాము అక్కడ. అండ్ ఇక్కడ మేము ఇప్పుడు ఎల్లమ్మ తల్లికి బోనం ఎక్కియడానికి వెళ్తున్నాం. నేను ఫస్ట్ టైం కుక్ చేసుకున్నాను, చాలా క్యూట్గా ఉండే, బట్ ఫొటోస్ ఒకటి కూడా దిగలేదు నేను. ఇట్స్ ఓకే, ఇట్ హ్యాపెన్ సమ్ టైమ్. బట్ ఒకటి బోనము అందరము అందులోనే బియ్యం కలిపేసి చేస్తామన్నమాట. ఒక్కొక్కరము అంటే మళ్ళీ ఆ జనాలలో హ్యాండిల్ చేయడం కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి ఇక్కడ మా పెద్దమ్మకి నేను బోనం ఎత్తుతున్నా. సో అది నేనే పెద్దలాగా అన్నీ చేస్తా, పెద్ద మనిషిని. బట్ నేను కాదు, బట్ వాళ్ళందరి పిల్లలతో వాళ్ళతో వీళ్ళతో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో బిజీగా ఉన్నారని నేను అక్కడ పెట్టాను. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇందాక అన్నాను కదా, నిన్నంటే సాటర్డే రోజు మేము ఎల్లో డ్రెస్ వేసుకున్నాము, అట్లా బండారు వేస్తూ వెళ్ళాలి అని అనుకున్నా. నేను యాక్చువల్గా మైలారాము అనే ప్లేస్లో మహారాష్ట్రలో అలా బండారు చల్లుతూ వెళ్తారనమాట. ఇట్స్ సెలబ్రేషన్ అంటే అలా ఆ టైప్ ఆఫ్ థింగ్ అలా చేద్దాము అనుకున్నా. బట్ అంతమంది జనాల్ని చూసాక నాకు ఆ ధైర్యం సరిపోలేదు, సో నేను అది చేయలేదు. బట్ అక్కడ వేరే వాళ్ళు ఎవరు చేస్తున్నారు, ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను అది చూసి. అలా చూస్తూ ఉండిపోయాం మేము. హోప్ఫుల్లీ ఒకవేళ నెక్స్ట్ ఇయర్ పాసిబుల్ అవుతే వీడు. బట్ జనాలు అయితే చాలా ఉండే. మేము ఇంకా బోనం ఏదైతే స్టార్టింగ్ క్యాప్చర్ చేసామో దాని తర్వాత క్యాప్చర్ చేయడానికి కుదరలేదు. ఫుల్ రష్, ఫుల్ క్రౌడ్. మాకు అక్కడ హ్యాండిల్ చేయడం, తొక్కిసలాటలు ఇవన్నీ జరుగుతుండే. సో దాంట్లో ఇంకా మేము క్యాప్చరింగ్ దానికి వెళ్ళలేదు. పైకి వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చాక ఈ సీన్ చూశాను. లిటరల్గా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. చేసిన వాళ్ళు కూడా అంత హ్యాపీగా ఫీల్ అయ్యారో లేదో నాకు తెలియదు, బట్ నేనైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను అలా చేయాలి అనుకున్నా, బట్ అట్లీస్ట్ దేవుడు చూపించాడు నాకు వేరే వాళ్ళు చేస్తుండగా. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనమాట కొమరవెల్లిలో అలా బండారి చల్లుకుంటూ సంబరంగా బండారిని సమర్పించడం. సో ఇట్ ఫెల్ వెరీ హ్యాపీ టు మీ. సో ఇది అండ్ దీని తర్వాత మేము మా ప్లేస్కి వెళ్ళి కొంచెం కొన్ని రీల్స్ డ్యాన్సులు చేస్తాము, అది కంటిన్యూషన్ వస్తుంది. అలా కుమరల్లి దర్శనాలు కంప్లీట్ చేసుకొని మల్లన్న స్వామిని తని తీర చూసుకొని జాతర కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసాము. అంటే కొండపోషమికి వెళ్ళాము, అప్పటికి నాకు హెల్త్ చాలా సిక్ అయిపోయింది అండ్ ఫోన్లో సిగ్నల్స్ లేవు, ఛార్జింగ్ లేదు. సో ఇంకా నేను కంటిన్యూషన్ క్యాప్చర్ చేయలేకపోయాను. సో ఇది మా జాతర వ్లాగ్. అండ్ స్టే హ్యాపీ, బీ హ్యాపీ. ఎవ్రీ ఇయర్ ఇలా జాతరలకు వెళ్తూనే ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ ఇది మా మమ్మీ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ప్రతి ఇయర్ వెళ్తున్నారు చిన్నప్పటి నుంచి. అది మేము కంటిన్యూ చేయాలి, మా పిల్లలు కంటిన్యూ చేయాలనుకుంటున్నాము. సో ఇది మా కోసం ఒక చిన్న మెమరీ. మా జాతర ఎవ్రీ ఇయర్ వెళ్ళే జాతర, తప్పకుండా వెళ్తాం. స్టే ట్యూన్ ఫర్ ద నెక్స్ట్ వీడియోస్. థ్యాంక్ యూ.
కుదిరెల్లి మల్లన్న నా దండ పోయింది కుదిరెల్లి మల్లన్న నా దండ పోయింది నా దండ దొరికినాదా మల్లయ్య నీ దరి ఏరినాదా నా దండ దొరికినాదా మల్లయ్య నీ దరి ఏరినాదా పచ్చ పచ్చని దండ పశువు నెల దండ పచ్చ పచ్చని దండ పశువు నెల దండ పచ్చ పచ్చని దండ పశువు నెల దండ నా దండ దొరికినాదా